జీవితంలో గెలవాలంటే నువ్వు ఆచరించాల్సిన ఒకే ఒక సూత్రం అలుపెరుగని విక్రమార్కుడిలా యుద్ధం చేయడం. ఈ యుద్ధంలో నీ ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం, నీ దృఢ సంకల్పమే నీకున్న సైన్యం. నీ సైన్యానికి సేనాధిపతివి నువ్వే. నీ ఆత్మవిశ్వాసానికి పదను పెట్టి దృఢ సంకల్పంతో సమర శంఖం పూరించు. యుద్ధం మొదలుపెట్టు, చివరి నిమిషం దాకా పోరాడు. ఆగిపోకు, అలసిపోకు, అంతా అయిపోయింది అని వెన్నొచ్చూపకు. ఆఖరి వరకు పోరాడితేనే ఓటమి కూడా గెలుపుగా మారుతుంది. నువ్వు తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటావో, నువ్వు వినే మాటల విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండు. కొన్నిసార్లు నువ్వు వినే మాటలే నీ స్వభావాన్ని మార్చేలా ఉంటాయి. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వినడానికి ప్రయత్నించు. భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో, వినకూడని మాటలు చెవిలో పడినా అంతే ప్రమాదం. ఆలోచన చేయడం మంచిదే, కానీ కేవలం ఆలోచిస్తూ ఉంటే నువ్వు ముందుకు పోలేవు. ఆలోచనతో పాటు చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. పెద్దగా ఆలోచిస్తూ చిన్నగా మొదలుపెట్టు. ప్రయత్నంలో ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది. ఓడిపోయాను అని ఎప్పటికీ బాధపడకు. ఓటమి నిన్ను గెలుపు వైపే నడిపిస్తుంది. నీకు ఎదురయ్యే ప్రతి ఓటమిని గర్వంగా చిరునవ్వుతో పలకరించు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఓర్పుతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న తరువాత నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ కళ్ళలో కన్నీళ్లు ప్రవహిస్తాయి. నీ గెలుపు భీకర గర్జనలాగా ప్రతి మూల ప్రతిధ్వనిస్తుంది. కాబట్టి ఓటమి ఎదురైనప్పుడు అక్కడే ఆగిపోకుండా ఎగసి పడుతున్న కెరటంలా ముందుకు దూసుకుపో. ఈ రోజుల్లో మంచితనానికి మొదటగా ఇచ్చే బహుమానం అవమానమే. పోనీలే, మనవాళ్లే కదా అని ఒకసారి భరిస్తే మనిషివి అవుతావు. రెండోసారి కూడా భరిస్తే గొప్పవాడివి అవుతావు. కానీ పదే పదే భరిస్తూ ఉంటే నీ వాళ్లే నిన్ను చేత కాని వాడిలా చూస్తారు. అర్హత లేనివాడు కూడా నీ గురించి అలుసుగా మాట్లాడేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పటికైనా నీ ఆత్మాభిమానాన్ని కాపాడుకో. నీ కోసమే నీ సమయాన్ని వెచ్చించు. అవమానించే వాళ్లకు సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పడం నేర్చుకో. అప్పుడే నువ్వేంటో ఆ అర్హత లేని వాళ్లకు తెలుస్తుంది. నీకు ఉన్న ఆస్తుల్లో అత్యంత విలువైన ఆస్తి ఏంటో తెలుసా? మీ అందరికంటే ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమించి తాను మాత్రం తక్కువ ప్రేమ పొందినప్పటికీ ఎప్పటికప్పుడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే ఉంటాడు. తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కన పెట్టి తన పిల్లల ఎదుగుదలను చూసి మురిసిపోయే పిచ్చి మహారాజు నాన్న. అందుకే నీకు మేము ఉన్నాము అని ఎంతమంది చెప్పినా నాన్న ఇచ్చే ధైర్యం ముందు అవి ఏవీ నిలబడవు. తన పిల్లలు జీవితంలో ఒక మంచి స్థానానికి వచ్చే వరకు తన ప్రేమని మనసులోనే దాచుకొని బయటికి విలన్లా నటించే రియల్ హీరో నాన్న. ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మ మాత్రమే. నువ్వు ఎంత వద్దు అనుకున్నా నీకు తన జీవితాంతం తోడుగా నిలిచేది కూడా అమ్మ ప్రేమ ఒక్కటే. ఏ అమ్మ అయినా తన బిడ్డను ఎందుకు చదివిస్తుందో తెలుసా? తన ఆకలి బాధ తీరుస్తాడని కాదు,
ఒక ముద్ద కోసం తన బిడ్డ ఎవరి ముందు చెయ్యి చాపకుండా గర్వంగా బతకాలని, నువ్వు కడుపులో ఉండి కాళ్లతో తంతు ఉన్న పంటి కింద నొప్పిని భరిస్తూ పుట్టిన తరువాత కూడా నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అందుకే ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. నీ మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమను, నవ్వు వెనుక బాధను అర్థం చేసుకునే ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? నీ స్నేహితుడు. నీ గురించి అన్నీ తెలిసినా నిన్ను ఇష్టపడే వ్యక్తి కూడా స్నేహితుడు ఒక్కడే. చుట్టుముట్టిన కష్టాలతో అడుగు ముందుకు వెయ్యాలంటే భయపడే నీకు నీ చెయ్యి పట్టుకొని పద చూసుకుందాం అని నీలో ధైర్యం నింపే ఒకే ఒక వ్యక్తి స్నేహితుడు మాత్రమే. అలాంటి స్నేహితుడిని సంపాదించుకోలేనివాడు దురదృష్టవంతుడు. కానీ పోగొట్టుకున్నవాడు నిజంగా దౌర్భాగ్యుడు. మనిషికి చాలా తేలికగా వచ్చేది కోపం మాత్రమే. కోపం వచ్చిన ప్రతిసారి తనను తాను కోల్పోతాడు, నష్టపోతాడు. తన కోపమే తనకు శత్రువు అని తెలిసినా ఏమాత్రం వెనక్కి తగ్గడు. కానీ కోపాన్ని నియంత్రణలో పెట్టుకున్న వ్యక్తి తన లోపాలను బలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. గుర్తుపెట్టుకో, ఆకలితో ఉన్న సింహం కంటే కోపంలో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. మన జీవితంలో మనం చాలా మందిని కలుస్తాం. ప్రతి కలయిక వెనుక ఏదో ఒక ఉద్దేశం దాగి ఉంటుంది. కొందరు నిన్ను పరీక్షించవచ్చు, ఇంకొందరు నిన్ను వాడుకొని వదిలేయవచ్చు, మరికొందరేమో నిన్ను ఏకంగా మోసమే చేయవచ్చు. కానీ అందరికంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరో తెలుసా? నిన్ను, నీలోని మంచితనాన్ని నీకు పరిచయం చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకి వీలైనంత వరకు దగ్గరగా ఉండు. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి చూడడానికి ఇంపుగా ఉంటుంది, నమ్మటానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనమే ఇస్తాం కాబట్టి. అదే నిజమైతే వినడానికి కఠినంగా ఉంటుంది, నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది రూపం లేకుండా ఉంటుంది కాబట్టి. కానీ అబద్ధంతో మొదలైంది ఎక్కువ రోజులు ఉండదు. అది స్నేహమైన, జీవితమైన, ప్రేమ అయినా. జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకకు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర అస్సలు ఉండకు. మరణాన్ని అయినా ఎదిరించి నిలబడు, కానీ విలువ లేని చోట ఉండి నీ ఆత్మ గౌరవాన్ని కించపరచుకోకు. ఉన్నది ఒక్కటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి మిగతా జీవితం వృధా చేసుకోకు. నీ ఇబ్బందులు తీర్చుకోవాల్సింది నువ్వే. నీ కన్నీళ్లు దిగమింగి ముందుకు వెళ్ళవలసింది నువ్వే. నీ గుండెను రాయి చేసుకుని ముఖం పైన నవ్వు పులుముకుని ముందడుగు వేయవలసింది కూడా నువ్వే. నీకోసం ఎవరు దిగి రారు. కనీసం నీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా నిన్ను చూసి ఓదార్చరు సరికదా, పక్కకు తిరిగి నవ్వుకుంటారు. అవసరం లేదనుకుంటే నీ నుంచి ముఖం చాటేస్తారు. అందుకే ఎవరి కోసం ఎదురు చూడకు, ఒంటరిగానే వెళ్ళు. పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డి గాదంతో నింపేస్తుంది. అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి. ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానిని పంచుకోగలరు. సుఖం కలిగిన వారు సుఖాన్ని పంచగలరు. దుఃఖం కలిగిన వారు
దుఃఖాన్ని పంచగలరు. జ్ఞానులు జ్ఞానాన్ని పంచగలరు. భ్రమలలో ఉన్నవారు భ్రమలని పంచగలరు. భయస్థులు భయాన్ని పంచగలరు. మీకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి. ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది. మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి. ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది. నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది. అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది. దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది. కాబట్టి మీకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం ఇవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తే ఇష్టం ఏదైనా చేయిస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది.